ఈ వీడియో చూసారంటే బ్యాచిలర్స్ కూడా అబ్బా దొండకాయ కూర ఇంత ఈజీనా అని ఇవాళే చేసేసుకుంటారు. మరింత ఆలస్యం సబ్స్క్రైబ్ చేసి చూసేయండి. ఒక 1/2 కేజీ దొండకాయలనైతే ఉప్పేసి బాగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి స్టవ్ వెలిగించి బాండీ బాగా వేడైన తర్వాత స్టవ్ని సిమ్ చేసి ఇందులోకి నూనె వేసుకున్నాను. నూనె అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి దొండకాయ మనం డైరెక్ట్ ఫ్రై చేయడానికి. ఇప్పుడు నూనె కూడా వేడెక్కిన తర్వాత ఒక 1/2 చెంచా పసుపుని ఇందులో యాడ్ చేశాను. ఇంకా పసుపు వేసిన తర్వాత అసలైన గుబాళింపు కరివేపాకు, అది కూడా శుభ్రంగా కడిగేసి ఒక 2 రెమ్మల కరివేపాకునైతే ఇందులో వేసేసా. కరివేపాకు ఎప్పుడు తాలింపులోనే వేయాలండోయ్, అప్పుడే దాని వాసన తినేటప్పుడు మనకి ప్రత్యేకంగా తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ కొద్ది కొద్దిగా అన్నీ ఇందులో వేసేసుకున్నాను. ఇలా దొండకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత కావలసినంత ఉప్పు కూడా వేశాను. ఉప్పు ముందే వేసేయాలి, అప్పుడే ముక్క త్వరగా మెత్తపడి మగ్గిపోతుంది. ఇలా సరిపడంత ఉప్పు కూడా వేసిన తర్వాత మొత్తం ముక్కలకి పసుపు, కరివేపాకు, ఉప్పు, నూనె అన్నీ బాగా పట్టే వరకు అటు ఇటు బాగా కలిగి తిప్పాలి. ఇలా కలిగి తిప్పిన తర్వాత స్టవ్ని మాత్రం సిమ్లోనే ఉంచి మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టిన తర్వాత ఒక 15 నిమిషాలకి 10 నిమిషాలకి ఒక్కొక్క చూస్తూ మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి. కూర ఉడకడానికి మాత్రం బాగానే సమయం పడుతుంది. దొండకాయ కొంచెం టైం తీసుకుంటుంది ఉడకడానికి, ఒక అర్ధగంట పైనే కూర పడుతుంది. దొండకాయ పూర్తిగా మగ్గేలోగా మనం దొండకాయ ముచ్చట్లు చెప్పుకుందామా కాస్త. ఈ దొండకాయలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి దొండకాయ కూర చేయొచ్చు. ఇంకా మసాలా వంకాయలాగా మసాలా పెట్టి కూడా దొండకాయ కూర చేయొచ్చు. ఇంకా రౌండ్గా ముక్కలుగా తరిగి కూడా ఈ దొండకాయ కూర చేయొచ్చు. దొండకాయని ఎన్నో రకాలుగా చేయొచ్చు. దొండకాయ పచ్చడి చేయొచ్చు. కొప్పున్నమ్మ ఎన్ని జుట్లైనా వేస్తుందని వంట వస్తే ఒక పదార్థాన్ని ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఇలా మొత్తం ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత సరిపడా కారం కూడా వేసేసాను. కారం అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నేనైతే 1/2 కేజీకి ఒక 2 స్పూన్ల కారం వేశాను. మొత్తం మగ్గిపోయాయి కదా ముక్కలు. ఇలా కారం కూడా వేసి మళ్ళీ మొత్తం కిందికి మీదికి అంతా కలిగి తిప్పి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉంచితే కారం పచ్చివాసన పోతుంది. చూసారా, పూర్తిగా దొండకాయ కూర సిద్ధంగా ఉంది తినడానికి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని మనము అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే ఆహా అదిరిందండి టేస్ట్ అంటారు. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం మన పూర్ణారవిందం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఇప్పుడు ఈ కూర మీద మన ఛానల్లో వస్తున్న వీడియోల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.